అందుకు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, నమస్తే. వివిధ రాష్ట్రాల్లో అధ్యక్ష పదవులను భర్తీ చేసిన బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షులు అయిన అధ్యక్షురాలిగా మహిళను కూడా చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన అధ్యక్ష పదవి చేస్తే బీజేపీకి లాభమా? విజయ్ గారు, మీకు స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి గతంలో జనసంఘ్, తర్వాత 80s లో బీజేపీగా మారింది. 80 తర్వాత జనతా ప్రయోగం విఫలమైన తర్వాత కిచిడి గవర్నమెంట్ అనే పేరు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అంటే మిగతా జనతా పార్టీ మళ్ళీ ముక్కలైన తర్వాత బీజేపీగా భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో మొదలుపెట్టిన జనసంఘ్ కాస్త భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి చూసుకుంటే విజయ్ గారు వినిపిస్తుంది కదండి? హలో విజయ్ గారు, వినిపిస్తుంది, మీ మాట వినిపిస్తుంది నాకు. అప్పటి నుంచి చూసుకుంటే మనకు బీజేపీ ఇటీవల పెద్ద సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్నది. అంటే కులాల సోషల్ ఇంజనీరింగ్ తో పాటు ముఖ్యంగా జెండర్ పరంగా కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టున్నాను. ఇప్పటిదాకా మొన్నటి హర్యానా ఎన్నికల్లో కానీ, ఢిల్లీ ఎన్నికల్లో కానీ, అట్లాగే ఇతర మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా మిగతా ఇప్పటిదాకా జరిగిన అన్ని రాష్ట్ర ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పాటించింది. దాని కులాలు సమీకరణ, ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్గంలో ఈ ఎంబీసీల పాత్ర పెంచడం, తానే సొంతంగా ఎంబీసీ అని చెప్పి మన మంత్రివర్గంలో కూడా కొంత ఎంబీసీలకు అవకాశం, బీసీలకు అవకాశం కూడా చేసింది. ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎన్నికల నుంచి జెండర్ ఈక్వేషన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే జెండర్ ఇంజనీరింగ్ అంటే సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగానే జెండర్ ఇంజనీరింగ్ కూడా పనిచేస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. ముఖ్యంగా మొన్న రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడంలో మేము కులాల ఇంజనీరింగ్ కాదు, మనకు లింగ వివక్ష లేకుండా ఆడవాళ్ళని కూడా ప్రోత్సహిస్తామనే మాట వస్తుంది. అందుకని ఇందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన 3 పేర్లు ఏవైతున్నాయో నా ఉద్దేశం ఏంటంటే తమిళనాడుకు అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మన ఇంటి కోడలు, మన తెలుగు ఇంటి కోడలు కానీ రెండు లాభపడతారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారు సంతోషిస్తారు, అట్లాగే తమిళనాడు వాళ్ళు సంతోషిస్తారు అనుకుంటే నిర్మల సీతారామన్కి అవకాశం ఉంది. కానీ ఆమె ఇప్పటికీ కేంద్ర మంత్రి వల్ల ఉంది, ఆర్థిక శాఖ మంత్రిగా ఒక రికార్డు సృష్టించబోతుంది ఈ 4 ఏళ్ళ ఉంటే. కనుక మంత్రి పదవి, బీజేపీ అధ్యక్ష పదవి రెండు ఒక్కరికే ఉండడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు జంట పదవులు చాలా వరకు తీసేస్తారు. అంటే బీజేపీ దేశ జాతీయ అధ్యక్షురాలుగా ఉంటే మరి మంత్రి పదవి వస్తుంది, కానీ మంత్రివర్గంలో మరి మహిళల సంఖ్య కూడా తక్కువ ఉంది కదా. అట్లా చూసుకుంటే ఆమె ఏదైతే నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రివర్గంలో చాలా అవసరం అనుకుంటే బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకొని ఒక పురంధరేశ్వరి వైపు మొగ్గొచ్చు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. మనం తొలగించడానికి కూడా కారణం ఇదే అనుకుంటున్నాను. జాతీయ స్థాయిలో ఏదైనా ప్రధాన కార్యదర్శి వస్తుంది అనుకున్నాను, కానీ జాతీయ స్థాయిలో ఈ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటే సంతోషించాలి మనం అందరం కూడా. మీరు అన్నట్టు ఆమె ఒక పెద్దగా వివాదాస్పదం కాని వ్యక్తి, ఎన్టీఆర్ గారు కూతురుగా కూడా. అంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మహిళకు ఇచ్చినంత మాత్రాన దక్షిణాదిలో కొంత పార్టీ మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది అంటారా? మహిళకు కాదు మన విజయ్ గారు. ఇప్పుడు గతంలో వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు పెరగలేదు పార్టీ. ఏమంటున్నానంటే వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు పెరిగింది కదా. అట్లానే అసలు బీజేపీ అంటే గతంలో త్రిమూర్తులు అనేవాళ్ళు ఇద్దరే. ఒక రకంగా చెప్పాలంటే వాజ్పేయి, అలాగే అద్వానీ, ఇద్దరు పేర్లు చెప్పేవారు. మూడో పేరు చెప్పాలంటే కొంచెం కష్టం. మురళీ మనోహర్ జోషి వాళ్ళందరూ తర్వాత వచ్చిన నాయకులు చెప్పేవారు కష్టం. అంటే రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని వాజ్పేయి గారు కూడా పూర్తిగా లౌకికవాద సిద్ధాంతం పండించేవాడు. కనుక అద్వానికి ఒక్కరికి కట్టర్ హిందూ లేకపోతే అతివాది అనే పేరున్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడేమో ఇద్దరు అతివాదులు ఉన్నారు, ఒక మోడీ, ఒక అమిత్ షా. ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటిలాగా నాయకత్వం విస్తృతి లేదు. ఒక రకంగా చెప్పారు ఇప్పుడు కూడా మోడీ చెప్పడమే చేస్తున్నారు. కానీ రెండో స్థానం ఎవరంటే మనకు అమిత్ షా అంటారు, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినా కూడా బీజేపీలో ఇంత అతివాదులుగా పేరు పొందలేదు వీళ్ళిద్దరు తర్వాతనే. అందుకని దక్షిణాదికి గతంలో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత పెరిగింది. ఇప్పుడు కూడా ఏమంటారంటే జెండర్ ఈక్వేషన్ లో భాగంగా ఈ మొదలు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు చేశారు. ఒకటేమో దక్షిణాదికి ఇచ్చినట్టు కావాలి, రెండోది మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీకి పేరు వస్తుందని నేను అంటున్నాను. అందుకని మేము మహిళలను ప్రోత్సహిస్తాం ముఖ్యంగా. అయితే ఒక్కటి ఏంటంటే ఇక్కడ కులాల సమీకరణ మాత్రం నాకు తెలియదు, మీకు చెప్పాలి. మనకు వాసంతి మరి ఒకవేళ బీసీ అయితే అట్లా కూడా ఆమె కూడా కొత్త వారికి అవకాశం రావచ్చు. అంతేందుకు మనం చూసాం కదా ఢిల్లీ ఎన్నికల్లో అసలు రేఖా గుప్తా పేరు బయటకు వచ్చేదాకా చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఆమె కూడా ఒక పోటీదారుగా ఉండే, కానీ
అంతకుముందు ఉన్న వాళ్ళను ఇస్తారు, చాలా సీనియర్లకు ఇస్తారు అనుకున్నది కూడా పక్కన పెట్టి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఆమెకి ఇచ్చారు కదా. అంతకుముందు ఆమె మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఢిల్లీకి కావచ్చు, కానీ కొత్త వారికి కూడా ముఖ్యమంత్రి చేస్తామనే ఆలోచన చేసి రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కూడా రైట్. అదొక రాజకీయంగా ఒక ఎత్తుగడే అంటున్నాను. ఇప్పుడు కూడా ఈ ఎత్తుగడలో భాగంగా వీళ్ళిద్దరిలో నేను చెప్పాను కదా, మూడో వ్యక్తికి కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ దేశంలో అవసరం అనుకుంటే, ఒకవేళ మనకు పురంధరేశ్వరి గారు జనరల్ సెక్రటరీ అట్లా చేసి ఒకసారి చేద్దాం అనుకుంటే మూడో వ్యక్తి కూడా అవకాశం రావచ్చు. నేను అంటున్నాను మొదటి ప్రియారిటీ మాత్రం ఇద్దరిలో ఒకరికి ఉంటుంది. ఇద్దరిలో అయితే నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర మంత్రిగా ఆమె సేవలు అవసరం ఉన్నాయి అనుకుంటే వెంటనే ఛాన్స్, రెండో ఛాన్స్ ఓవరకు వచ్చేది పురంధరేశ్వరి గారికి అని నేను అనుకుంటున్నాను. ఈ సోషల్ ఇంజనీరింగ్ తో పాటు జెండర్ ఇంజనీరింగ్ కూడా, జెండర్ సోషల్ ఇంజనీరింగ్ కూడా పాటించి దక్షిణాదికి మళ్ళీ మహిళకు కూడా ఈ రెండు కోటాల్లో అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. మనతో పాటు డాక్టర్ పద్మా వీరపనేని గారు, బీజేపీ సీనియర్ నాయకురాలు, జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు, అలాగే డాక్టర్ కత్తి వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర అధికార కార్యదర్శి.